హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం. సో బీపీ ఈజ్ సంథింగ్, అంటే చాప కింద నీరులాగా ఒక ఎపిడమిక్ లాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే 20sలోనే ఎక్కువ బీపీ ఉండటం చూస్తున్నాము. అఫ్ కోర్స్ దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. చాలా మంది ఓవర్ వెయిట్ అవ్వటం, అంటే బాడీ మాస్ ఇండెక్స్ పెరిగి ఉండటం. ఓవర్ వెయిట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ రీజన్. ఓవర్ వెయిట్ అవ్వచ్చు, ఒబిసిటీ అవ్వచ్చు, టోటల్ బాడీ ఫ్యాట్ పెరగటం వల్ల కూడా బీపీ మీకు ఎప్పుడో 50sలో వచ్చే బీపీ 20sలోనే రావటం అనేది చూస్తూ ఉంటాం. సో పెరిఫరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దట్ ఈస్ వన్ రియలీ ఇంపార్టెంట్ రీజన్ వై ఒబీస్ పేషెంట్స్కి ఎందుకు బీపీ వస్తుంది అంటారు. మనం బ్లడ్ ప్రెషర్ అంటే బేసిక్గా ఒక రీడింగ్, సపోజ్ హాస్పిటల్కి వస్తారు, క్లినిక్కి వస్తారు, ఒక రకమైన యాంగ్జైటీ, టెన్షన్ ఉంటుంది. దాన్ని మనం వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఎంత ఉంటుందో అనే ఒక రకమైన ఆదుర్ద, యాంగ్జైటీతో కనుక బీపీ చూస్తే అఫ్ కోర్స్ అది 140/90 అవ్వచ్చు, 150/100 అవ్వచ్చు. బట్ ఇంట్లో మెజర్ చేస్తే నార్మల్గా 128 ఉంటుంది చాలా మందిలో. కాబట్టి ఒక్క రీడింగ్ చూసి మనం బీపీకి మందులు ఇవ్వం. పర్సిస్టెంట్గా ఇంట్లో కూడా, అది కూడా ఒక రీడింగ్ కాదు, 3-4 రీడింగ్స్, అది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఒక సండే ఎర్లీ మార్నింగ్ పెద్దగా సౌండ్ లేని అట్మాస్ఫియర్లో, చీకటిగా ఉన్న అట్మాస్ఫియర్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేసి, ప్రాణాయామం లాంటి 4, 7, 8 అంటే 4 సెకండ్లు లెక్క పెడుతూ గాలి తీసుకొని, 7 లెక్క పెడుతూ హోల్డ్ చేసి, 8 లెక్క పెడుతూ గాలి బయటకని మనం 4-7-8 టెక్నిక్ వాడుతూ ప్రశాంతంగా ఉన్న తర్వాత బీపీ చెక్ చేస్తే వచ్చే వాల్యూ కరెక్ట్ వాల్యూ. ఆ వాల్యూ అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఇంట్లో కూడా కనుక 140/90 మోర్ ఉంటే మనం మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇది ఒక్కసారి బీపీ టాబ్లెట్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలి కదా అని చెప్పి చాలా మంది వాడరు. డాక్టర్ రికమెండ్ చేసినా కూడా వాడరు. నా బీపీ ఎక్కువ ఉండి టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది? ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ అఫ్ కోర్స్ హార్ట్, దెన్ రెటీనా, కిడ్నీ, బ్రెయిన్, ఇలా ఎండ్ ఆర్గన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్లో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. అంటే మీరు 2 ఏళ్ళు బీపీ బాగా ఎక్కువ ఉండి మందులు వాడకుండా ఆ 2 ఏళ్ళ తర్వాత బీపీ మందు వాడినా ఈ 2 ఏళ్ళు జరిగిన డ్యామేజ్ని మనం రిపేర్ చేయలేం. కాబట్టి పర్సిస్టెంట్గా మీరు బీపీ ఇంట్లో చెక్ చేసుకోవాలి. ఈవెన్ వాట్ ఎవర్ ద ఏజ్ యూ హ్యావ్, 20-30 ఎలా అయినా సరే మీరు ఒక హ్యాబిట్ చేసుకోవాలి. నెలకు ఒకసారైనా బీపీ చెక్ చేసుకోవాలి. పెరిగి ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఫ్రీక్వెంట్గా వారానికి 2-3 సార్లు అయినా చెక్ చేసుకోవాలి. పర్సిస్టెంట్లీ హై బీపీ ఉన్నప్పుడు మీరు హెల్ప్ తీసుకోవాలి. అంటే యూ విల్ నీడ్ ఇనీషియల్గా మీ డాక్టర్ మీకు కంప్లీట్గా సాల్ట్ రిస్ట్రిక్షన్, మీ టోటల్ డైలీ సాల్ట్ అనేది 2 grams కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రూట్స్ ఇంటేక్ పెంచాలి. కంప్లీట్గా ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. దెన్ రెడ్ మీట్ కంప్లీట్గా ఆపాలి. సాధ్యమైనంత వరకు మీరు కనుక ఓవర్ వెయిట్ ఉంటే బరువు తగ్గే విధంగా మీరు దానికి ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కూడా మార్చాలి. మీరు ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవాలి. సింపుల్ అంటే ఇప్పుడు వైట్ రైస్ అవ్వచ్చు, షుగర్ కంప్లీట్గా మానేస్తే కూడా బీపీ ఇంప్రూవ్ అవుతుంది. సో షుగర్కి బీపీకి కూడా అవినాభావ సంబంధం అనేది ఉంది. సో మీరు టోటల్ షుగర్స్ కంట్రోల్ చేస్తూ, షుగర్స్, సాల్ట్స్, ఈ సింపుల్ ఫుడ్స్ లైక్ ఐదర్ ఇడ్లీ, దెన్ వైట్ రైస్, మైదా, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ, దెన్ ఎక్కువ ఫ్రూట్స్, దెన్ వెజిటబుల్స్, టొమాటో, క్యారెట్, కీరా, ఈ బ్రాకోలీ, లెటస్, క్యాప్సికమ్, స్పినాచ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకునే విధంగా మనం కనుక చేస్తే, అండ్ దెన్ బాగా ఈ డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ అవ్వచ్చు, 4-7-8 టెక్నిక్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ బాగా చేయడం వల్ల, మంచి హెల్దీ నిద్ర రావడం వల్ల మీ బీపీ ఆటోమేటిక్ నార్మల్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ ని కూడా మీరు మరవద్దు. అండ్ మీ ఎక్సర్సైజ్ అనేది 45 minutes per డే. కార్డియో చేయాలి. మజిల్స్ పెరిగే విధంగా, బల్క్ ఇంక్రీజ్ చేసుకునే విధంగా, అది లెగ్స్ అవ్వచ్చు, చేతులకైనా, బ్యాక్ అవ్వచ్చు, కోర్, యాబ్స్ అవ్వచ్చు, ఇట్లా ఒక మజిల్ గ్రూప్ ని టార్గెట్ చేసి మనం ఎక్సర్సైజ్ చేస్తూ కార్డియో కూడా చేయాలి. కార్డియో అంటే మనం ట్రెడ్మిల్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ కూడా ఆల్టర్నేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మంచి ఎక్సర్సైజ్తో మీరు బీపీ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ మజిల్ మాస్ పెరుగుతున్న కొద్దీ బ్లడ్ ప్రెషర్కి మందు వాడాల్సిన అవసరం తగ్గుతూ వస్తుంది. కాబట్టి బీపీ ఉంది, మీరు మందు వాడాలి అని డాక్టర్ చెప్తే దట్ ఈస్ నాట్ ఫర్ లైఫ్ టైం. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మీరు బీపీ టాబ్లెట్ వాడాల్సి వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ కొంతమందికి లైఫ్ టైం వాడాల్సిన అవసరం రావచ్చు. బట్ ఈ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక మీరు చేస్తే, అంటే నిద్ర హెల్దీగా ఉండి, ఈ డైట్లో మార్పులు చేస్తూ, సిగరెట్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేయడం అనేది రియలీ ఇంపార్టెంట్. సిగరెట్ అయితే నికోటిన్ టచ్ చేసే ప్రసక్తే లేదు. బికాస్ బీపీకి నికోటిన్కి డైరెక్ట్ లింక్ ఉంది. అది మీరు టొబాకో చూ చేసినా, దెన్ సిగరెట్ కాల్చినా, దెన్ ఈ స్మోక్లెస్, ఈ మధ్య వేప్స్ అవి వచ్చాయి, వాటితో కూడా బీపీకి లింక్ ఉందని ప్రూఫ్ ఉంది. కాబట్టి నికోటిన్ ఇన్ ఎనీ ఫామ్ ఆపాలి. ఆల్కహాల్ ఎంత మోడరేట్గా, ఎంత తగ్గించగలిగితే అంత చేయాలి. ఈ సాల్ట్ రిస్ట్రిక్షన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కనుక చేస్తే మెల్లగా మీకు బీపీకి ఇచ్చిన ఫస్ట్ డోస్ దాన్ని సగానికి సగం చేయొచ్చు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, కంప్లీట్గా బీపీ టాబ్లెట్ ఆపేసే సిచ్యువేషన్ కూడా రావచ్చు. కాబట్టి బీపీకి టాబ్లెట్ వాడటం అనేది ఇదేమి సెంటెన్స్, పనిష్మెంట్ కాదు. అది టెంపరీయే. అండ్ అగైన్ అఫ్ కోర్స్ అందరిలో కాదు, కొంతమందిలో ప్రాబబ్లీ పర్మనెంట్గా వాడాల్సిన అవసరం రావచ్చు. బట్ మీ పేరెంట్స్ ఇద్దరికి బీపీ కనుక యంగ్ ఏజ్లో కనుక వచ్చుంటే మీకు ప్రాబబ్లీ ఎప్పటికీ బీపీకి మందు వాడాల్సిన అవసరం రావచ్చు. అయితే బీపీకి వాడే మందుల క్లాసెస్ కూడా ఇంపార్టెంటే. ఏ క్లాస్ ఎవరికి ఇవ్వాలి? మీరు డయాబెటిక్ కూడా
ఉన్నారు, మీకు మీరు డయాబెటిక్ పేషెంట్ అయి ఉండి మీకు బీపీ కూడా ఉందన్నప్పుడు ఏస్ ఇన్హిబిటర్ ఆర్ ఏఆర్బి అంటే ఎనలాప్రిల్, రామిప్రిల్ లాంటి మందులు కానీ, టెల్మిసాటా, నోల్మిసాటా లాంటి మందులు కానీ ఖచ్చితంగా వాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దీని ద్వారానే మనం కిడ్నీని రక్షించవచ్చు. దెన్ మెటప్రొలాల్, దెన్ బిసోప్రొలాల్ ఒకవైపు, సిల్నిడిపిన్ లాంటి మందులు, ఎజల్నిడిపిన్ లాంటివి వేరే వైపు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా అంటే 2 classes ఆర్ మోర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మోక్సానిడిన్, దెన్ ఐదర్ ఆర్కమిన్ ఆర్ మోక్సానిడిన్, దెన్ ప్రాజోసిన్ లాంటి మందులు. ఇలా మన టార్గెట్ ఏంటంటే 120/80కి ఎంత క్లోజ్గా ఉండగలమో అంత ఇంపార్టెంట్. సో 120/80 ఉంటేనే మనం ఈ హార్ట్, రెటినా, కిడ్నీ, ఆర్టరీస్, బ్రెయిన్ వీటన్నిటిని మనం రక్షించుకోగలం. సో పెరిగి ఉంటే పర్సిస్టెంట్గా మీరు ఈ ఎండ్ ఆర్గన్స్ అన్నిటికీ డ్యామేజ్ మీకు మీరే చేసుకుంటున్నారు. కాబట్టి బీపీకి మందు వాడాల్సి వస్తుందేమో అని భయంతో బీపీ చెక్ చేసుకోకపోవడం, ఆర్ చెక్ చేసుకుంటే మందు ఒకసారి స్టార్ట్ చేసి ఎప్పటికి వాడాల్సిందే వస్తుందేమో అని ఆ భయంతో వాడకపోవడం చేస్తే, రిమెంబర్ యు ఆర్ పుట్టింగ్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఎండ్ ఆర్గన్స్ అట్ రిస్క్. కాబట్టి మనం మీ 120/80కి ఇన్ఫ్యాక్ట్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టాలిక్ పైన బీపీ <120 ఉండాలి అండ్ కిందున్న బీపీ <80 ఉండాలి. సో ఆర్ కాదు అండ్, అంటే రెండు <120 సిస్టాలిక్ అండ్ <80 డయాస్టాలిక్ ఉంటేనే మీకు బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉన్నట్టు అండ్ ఎండ్ ఆర్గన్స్ అన్నిటి మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు.